వేరే ఏ స్టార్ హీరోపై లేని ప్రెషర్ రామ్ చరణ్ పై ఉంది. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ ఒక్కడంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు. 2 సినిమాలు రిలీజ్ చేస్తే 2 సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కాస్త బాగానే ఉన్నా జనాలు మాత్రం సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ గట్టిగా చేశారు. దీంతో రామ్ చరణ్ ఇబ్బంది పడుతున్నాడు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమా గురించి పాజిటివ్ టాక్ ఇప్పటి నుండే పెంచేందుకు రామ్ చరణ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్తో చేయాల్సిన కథ బుచ్చిబాబు రామ్ చరణ్తో చేస్తున్నాడు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. కథ కూడా చాలా పవర్ఫుల్గా ఉండడంతో రామ్ చరణ్ చాలా జాగ్రత్తగా సినిమా కోసం రెడీ అయిపోయాడు. ఇక త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ కూడా స్టార్ట్ అవుతోంది. ఇప్పటికే మైసూర్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా బుధవారం నుండి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రాత్రి వేళ జరిగే ఈ షూటింగ్లో రామ్ చరణ్తో పాటుగా హీరోయిన్ పై కూడా కీలక సన్నివేశాలు షూట్ చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక సెట్ కూడా రెడీ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాపై రామ్ చరణ్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. రామ్ చరణ్ కెరియర్లో 16వ సినిమాగా వస్తున్న పెద్దిలో శివరాజ్ కుమార్ అలాగే జగపతి బాబు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే శివరాజ్ కుమార్ రామ్ చరణ్ మధ్య యాక్షన్ సీన్ కూడా మైసూర్లో షూట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో చిరంజీవిని రామ్ చరణ్ పక్కన పెడుతున్నట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారి చిరంజీవిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు. ఆయన డైరెక్షన్ చేస్తున్నారని, అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కొంతమంది మెగా ఫ్యాన్స్ కూడా కమెంట్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా అలాగే జరిగిందని, అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందంటూ విమర్శలు వచ్చాయి. ఆచార్య సినిమా టైంలో కూడా ఇలాంటి కమెంట్సే ఎక్కువగా వినిపించాయి. కొరటాల శివ కూడా ఈ విషయంలో ఇండైరెక్ట్గా కమెంట్స్ చేశారు. దీంతో ఈ సినిమా విషయంలో చిరంజీవిని ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వనివ్వకుండా రామ్ చరణ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తాం. ఇక ఈ సినిమా విషయంలో సుకుమార్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. కథ పవర్ఫుల్గా ఉండడంతో ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే ధీమాలో ఉన్నాడు రామ్ చరణ్.